తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమై 2 వారాలు కావస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ పొత్తు విషయమై ఎటూ తేల్చలేదు. అమిత్ షాతో సంప్రదింపులు జరిపి వచ్చిన చంద్రబాబు ఆ సమావేశంలో ఏం జరిగిందో, ఏం మాట్లాడారో ఎక్కడా చెప్పటం లేదు. తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం ఈ సమావేశానికి ముందు అమిత్ షాయే చంద్రబాబుకు ఫోన్ చేసి పిలిపించారని ప్రచారం చేశారు. టీడీపీతో పొత్తును బీజేపీయే కోరుకుంటుందని టీడీపీ మీడియా పేర్కొంటుంది. మరి అదే నిజమైతే బీజేపీ ఎటూ తేల్చడం లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? బీజేపీ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ తమ సీట్లు సర్దుబాటు తేల్చుకోకుండా తెలుగుదేశం ఎందుకు ఉండిపోయింది? బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేంద్రం నుంచి అందే సహకారంతో వైసీపీని ఓడించవచ్చని చంద్రబాబు ప్లాన్ వేశారు. తనపై తనకు నమ్మకం లేక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారం తీసుకుంటున్నారు. అప్పటికీ నమ్మకం కుదరక బీజేపీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఎత్తుగడలే ఆయనకు కాళ్లకు బంధాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభ వెలిగిపోతుంది ఇప్పుడు. మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీయే అధికారం చేపడతారనడంలో దాదాపు ఎవరికీ సందేహాలు లేవు. ఇలాంటి పరిస్థితిలో ఆ పార్టీతో పొత్తు కోసం సంప్రదింపులకు వెళ్లారు చంద్రబాబు. అమిత్ షా బాబు ముందు గట్టి డిమాండ్లే పెట్టి ఉంటారు. ఇప్పుడు వాటిని అవుననలేరు, కాదనలేరు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని బురిడీ కొట్టించి తక్కువ సీట్లకు ఒప్పుకునేలా చేసి ఉండొచ్చు. కానీ మోడీ, అమిత్ షాతో అంత ఈజీ కాదు. తమ వల్ల ప్రయోజనం పొందాలంటే అందుకు తగ్గ ప్రతిఫలం గట్టిగానే ఉండాలని చెప్పి ఉంటారు అమిత్ షా. అవునంటే ఏమవుతుందో, కాదంటే ఏం మెప్పు వస్తుందో అనే గడ్డు పరిస్థితి చంద్రబాబుది. మరో కోణంలో పరిశీలిస్తే దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉండవచ్చు. కానీ ఏపీలో పరిస్థితి వేరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని, రైల్వే జోన్ ఇవ్వలేదని బీజేపీపై వ్యతిరేకత ఉంది. పైగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఆ ఓట్లు అన్నీ గంపగుత్తగా వైసీపీకి అప్పగించినట్లే. బీజేపీ డిమాండ్లన్నీ ఒప్పుకుని పొత్తు పెట్టుకుంటే తీరా అది వికటిస్తే ఇంత సందిగ్ధావస్థ చంద్రబాబుది. ఇందులో నుంచి చంద్రబాబు ఎలా బయటపడతారో చూడాలి.